ఒక రోత. ఇది పాత సామెతే, కానీ సందర్భం వచ్చినప్పుడు వాడుతూనే ఉంటాం. ఇది జస్ట్ ఓ ప్రావర్బ్ విషయంలోనే కాదు, చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకొని రీయూజ్ చేస్తాం. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి ఓ ట్రెండ్ మళ్ళీ యూసేజ్లోకి వచ్చేసింది. దీనికి కీరవాణి కొబ్బరికాయ కొట్టేశారు. మిగిలిన వాళ్ళ మాట ఏంటి? ఈరోజు ఆఫ్టర్ 10 years ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ చేసుకోవడం, అంటే ఆడియో ఈవెంట్ అనేది ఎప్పుడో మర్చిపోయి ఒక్కొక్క సింగిల్ సాంగ్స్ అలా అలా వదులుతూ వెళ్తున్న ఈ రోజుల్లో లేదు, మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ జరగాలి, అన్ని పాటల్ని ఒకటేసారి ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది, ఇది ఒక ప్రయోగం చేద్దామని కీరవాణి గారు, నాగా అండ్ అరుణ్ అనుకొని నాతో కూడా షేర్ చేసినప్పుడు బాగుంది, ప్రయత్నం చేయండి అని చెప్పాను. విన్నారు కదా, అది సంగతి. ఒకప్పుడు ఆడియో వేడుకలంటే సినిమా రిలీజ్ కి ముందు అదో పెద్ద పండుగ. ఇప్పుడు సింగిల్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాక ఆడియో వేడుకలే కనుమరుగైపోయాయి. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ల కింద కన్వర్ట్ అయిపోయాయి. అయితే మళ్ళీ ఆ కల్చర్ రీఇంట్రడ్యూస్ చేశారు లవ్ మీ టీమ్ తో కలిసి కీరవాణి అండ్ దిల్ రాజు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి లవ్ మీ కోసం ఓ పాట చేశారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి. ఇలాంటి స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఆడియో వేడుక జరపకుండా ఎలా ఉంటాం అన్నది దిల్ రాజు ఓపెన్ గా చెప్పిన మాట. ఒకప్పుడు ఆడియో వేడుకలకు ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అయినా ఆడియో స్టేజ్ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్లను అంత తేలిగ్గా మర్చిపోగలరా ఆడియన్స్? దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడగానే మనకు వెంటనే తమను గుర్తొస్తారు. ఆయన కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్లకు ముందుంటారు. అటు అనిరుద్ కూడా తక్కువేం తినలేదు. కాకపోతే ఇప్పుడు కీరవాణి స్టార్ట్ చేసిన ఈ కల్చర్ ని ఇమీడియట్ గా భుజాలకెత్తుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రీ రిలీజ్ వేడుకలు ఎన్ని జరిగినా సినిమాలోని పాటలన్నిటినీ కలిపి ఆడియో లాంచ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా అని అంటున్నారు సంగీత ప్రియులు. ఒకప్పుడు ఆడియన్స్ తో 100% మార్కులు వేయించుకున్న ఆ వేడుకలు మళ్లీ పురుడు పోసుకొని కళకళలాడతాయా? పాటల పండుగ చేయడానికి మేకర్స్ ముందుకొస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఊరుకుంటే ఊరా పేరా, ఎప్పుడూ సందడి చేస్తూనే ఉండాలి, ఏదో విధంగా జనాల్లో ఉండాలి. అప్పుడే కదా మన మీద ఓ కాన్సన్ట్రేషన్ ఉండేది అని ఫిక్స్ అయినట్టుంది దేవరా టీం. అనుకున్నదే తడవుగా హంగామా మొదలు పెట్టేసింది. దేవరా టీంతో చేతులు కలిపేశారు కరణ్ జోహార్ అండ్ అనిల్ తడాని. ఇక ప్రమోషన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి? ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ దేవరా సినిమా అప్డేట్లు నందమూరి అభిమానుల్లో సందడి పెంచుతున్నాయి. సెలబ్రేషన్ మోడ్ ని కంటిన్యూ చేస్తున్నాయి. దేవరా సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కరణ్ జోహార్, అనిల్ తడాని ముందుకు వచ్చారు. దీంతో అక్కడ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నార్త్ వాళ్లకు సుపరిచితమైన జాన్వీ, సైఫ్ అలీ ఖాన్ పేర్లు ఈ ప్రాజెక్ట్ కు మరింత ప్లస్ అవుతున్నాయి. ఫస్ట్ సినిమాతో క్లిక్ కావాలని జాన్వీ, ఆదిపురుష్ తో పోగొట్టుకున్న దాన్ని దేవరతో తెచ్చుకోవాలని సైఫ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాను మించిన హిట్ ఇవ్వాలి, కెరీర్ లో బౌన్స్ బ్యాక్ కావాలని కసితో పనిచేస్తున్నారు కొరటాల శివ. సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది. ఖర్చుకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మిస్తున్నారు మేకర్స్. చూస్తూ ఉండండి, అక్టోబర్ 10న హంగామా మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ కంఫర్ట్ జోన్ కి బాగా అలవాటు పడిపోయారా? అపరిచితులతో మింగిల్ కావాలని అనుకోవటం లేదా? చుట్టూ అందరూ తెలిసిన వాళ్ళుంటే బాగుంటుందని భావిస్తున్నారా? సీన్ చూస్తూ ఉంటే అలానే ఉంది. మరి ఆయన సినిమాల లైనప్ ని గమనించిన వారికి ఈ విషయం చాలా బాగా అర్థమవుతోంది. ఊపిరి పీల్చుకో డార్లింగ్ అంటూ ప్రభాస్ కి సలార్తో హిట్ ఇచ్చేశారు కెప్టెన్ ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం మీద హోప్స్ మెండుగా క్రియేట్ అయ్యాయి. పాన్ ఇండియా రేంజ్ లో శౌర్యంగ పర్వం కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు మిగిలిన పనులు పక్కన పెట్టేశారు మిస్టర్ నీల్. సలార్ 2 షూటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నది పృథ్వీరాజ్ చెప్పిన మాట. హిట్ సీక్వెల్ లో డార్లింగ్ ని చూడబోతున్నామంటూ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్. రాజాసాబ్ షూటింగ్ ఎటూ పూర్తిగా వచ్చింది. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజాసాబ్ షూటింగ్ పార్ట్ పూర్తి కాగానే సలార్ 2 సెట్స్ కి వెళ్తారు ప్రభాస్. ఆ వెంటనే లైనప్ లో హను రాఘవపూడి సినిమా, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఉన్నాయి. భారీ కథలతో ఇద్దరు కెప్టెన్లు స్క్రిప్ట్లను సిద్ధం చేసుకున్నారనే టాక్ ఉంది. కాబట్టి ఈ 2 స్టోరీలకు కూడా సీక్వెల్స్ ఉండే అవకాశం ఉంది. నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 కథ కూడా సిద్ధంగానే ఉంది. ఆల్రెడీ కల్కి 2కి సంబంధించి కొంత పార్ట్ చిత్రీకరణ పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నా మిగిలిన పార్ట్ షూటింగ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి కాల్ షీట్లు కేటాయించాల్సిందే. సో ఈ లెక్కన నియర్ ఫ్యూచర్లో డార్లింగ్ మళ్లీ తెలిసిన వారితో కంఫర్ట్ జోన్లో సినిమాలు చేస్తూ ఉంటారన్నమాట.
మామూలుగా డైరెక్టర్ల పేర్లు చెప్పగానే వాళ్ళు చేసిన సినిమాలు చకచకా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. వాటి జాన్రాలని బట్టి వాళ్ళ మీద ఏదో ఒక రకమైన స్టాంప్ పడుతూ ఉంటుంది. అయితే అలాంటి ముద్ర తన మీద పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు అనిల్ రావిపూడి. ఇంతకు ముందు మీరు చూసింది వేరు, ఇప్పుడు మీరు చూస్తోంది వేరు అని చెప్పకనే చెబుతోంది ఆయన స్టోరీ సెలెక్షన్. ఫక్తు కమర్షియల్ సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే కామెడీ కావాలంటే అనిల్ రావిపూడి సినిమాలు మిస్ కావద్దు అని ఆ మధ్య ఓ మాట వైరల్ అయింది. ఆయన చేసిన పటాస్, రాజా ది గ్రేట్, F2 ఇవన్నీ ఆ తరహా సినిమాలే. మహేష్ బాబు లాంటి స్టార్తో సినిమా చేసినా తన మార్క్ కామెడీని వదిలిపెట్టలేదు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ మేనరిజాన్నే మార్చేశారు ఈ కెప్టెన్. అంతేకాదు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆర్టిస్టులందరితో తనవైన పంచ్ డైలాగులు చెప్పించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టేశారు. ఆ తర్వాత కూడా F3ని అదే జోనర్లో చేశారు. అయితే F3 కలెక్షన్లలో అంతకుముందున్న జోష్ కాస్త మిస్ అయింది. రీజన్ అదే అయినా కాకపోయినా భగవంత్ కేసరి సినిమా టైంకి అనిల్లో చాలా మార్పు వచ్చింది. నందమూరి బాలకృష్ణ లాంటి హీరోని సరికొత్తగా చూపించడం కోసం తనను తాను మార్చుకున్నారు అనిల్. తన ట్రాక్ మార్చి తీసిన బొమ్మను సక్సెస్ చేసి చూపించారు. అనిల్ నెక్స్ట్ సినిమా అతని పంథాలోనే ఉంటుందా లేకుంటే కొత్తగా ఉంటుందా అని ఎదురు చూసిన వారికి లేటెస్ట్ గా అనౌన్స్ అయిన వెంకటేష్ సినిమా సమాధానం చెప్పింది. ఆల్రెడీ విక్టరీ సర్తో F2, F3 చేసిన అనిల్ ఈసారి సరికొత్త జోనర్ని సెలెక్ట్ చేసుకున్నారు. తమ కాంబోకి కలిసొచ్చిన కామెడీని కంటిన్యూ చేస్తూనే దానికి క్రైమ్ని యాడ్ చేశామన్నారు అనిల్. మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్ క్యారెక్టర్ని ఈ కెప్టెన్ ఎలా డిజైన్ చేశారో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఎవరైనా సరే అలవాటు లేని పని చేసేటప్పుడు టెన్షన్ పడతారు. ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉందనే అనుకుందాం, అయినా సరే కొత్త ప్లేస్లో ఆ పని చేస్తున్నప్పుడు కంగారు కామన్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని దాటుకొని మరీ సక్సెస్ చూడాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు బాలీవుడ్ భామలు. ఇంతకీ ఎవరు వారు? చూసేద్దాం రండి. టాలీవుడ్లో గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఇంకొందరు కూడా. వాళ్ళు టాలీవుడ్ రేంజ్ని పెంచి గ్లోబల్ మార్కెట్లో గొప్పగా కూర్చోబెట్టాలంటే పక్కనున్న గ్లామర్ తారల సపోర్ట్ కంపల్సరీ. ఆ తరహా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు దీపిక, కియారా, దిశా పాట్నీ, జాన్వీ కపూర్. దేవర్ అనౌన్స్మెంట్ టైంలోనే మంచి క్రేజ్ వచ్చింది. ఎలాగైనా సక్సెస్ కొట్టి దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు జాన్వీ. యాస్టీస్ గా ఆమెలానే ఆలోచిస్తున్నారు దీపికా పదుకోన్, దిశా పాట్నీ. డార్లింగ్ హీరోగా చేస్తున్న కల్కిలో వీరిద్దరూ కీ రోల్స్ చేస్తున్నారు. దీపికకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దిశ ఆల్రెడీ చేసిన మంచి హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దిశకి సౌత్ లో హిట్ మస్ట్. అలాగే కియారా అద్వానీ కూడా మంచి సక్సెస్ మూవీ కావాలి. ఆల్రెడీ ఆమె రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ ఆడలేదు. అయినా సెంటిమెంట్ పట్టించుకోకుండా గేమ్ చేంజర్ ఆఫర్ చేశారు శంకర్. ఈసారైనా స్క్రీన్ మీద అదుర్స్ అనిపించే హిట్ అందుకోవాలన్న తపన కనిపిస్తోంది కియారాలో. సమ్మర్కి సెలవులొస్తాయి, చుట్టాలొస్తారు అని అనుకుంటాం. థియేటర్స్లోకి దయ్యాలొస్తాయని ఎవరైనా ఊహిస్తారా? ఎస్, ఈ సమ్మర్లో ముఖ్యంగా ఏప్రిల్లో టాలీవుడ్లో థియేటర్స్లోకి దయ్యాలొస్తున్నాయి. అదేనండి, దయ్యాల సినిమాలు వస్తున్నాయి. లవ్ మీ అని ఒకరంటే మళ్ళీ వచ్చానని ఇంకోరంటున్నారు. కోలీవుడ్ నుండి బ్యాక్ అనే మాట కూడా వినిపిస్తోంది. దెయ్యాన్ని ప్రేమించే సాహసం ఎవరైనా చేస్తారా? చేయండి, బాగుంటుంది అని అంటున్నారు లవ్ మీ మేకర్స్. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. న్యూఎస్ ఫిల్మ్ అని సర్టిఫై చేశారు దిల్ రాజు. అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమా అప్పట్లో కిర్రాక్ రెస్పాన్స్ చూసింది. మళ్లీ అలాంటి హిట్ అందుకోవాలని ఫిక్స్ అయిపోయారు కోన వెంకట్ అండ్ టీమ్. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో సినిమాను గురువారం రిలీజ్ చేస్తున్నారు. ఆద్యంతం థ్రిల్ చేస్తూ మెప్పిస్తుందన్నది మేకర్స్ మాట. కోలీవుడ్ నుంచి బ్యాక్ తో రెడీగా ఉన్నారు సుందర్ సి. ఈ నెలాఖరున సినిమా విడుదలవుతుంది. ఆల్రెడీ తమిళ్లో హిట్ అయిన ఫ్రాంచైజీ అరణ్మణి. అక్కడ అరణ్మణి 4గా తెరకెక్కిన సినిమాను తెలుగులో బ్యాక్ గా విడుదల చేస్తున్నారు. తమన్నా, రాశి ఖన్నా ఈ మూవీతో తమ లక్ ని టెస్ట్ చేసుకోనున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జెరిసోయో.